నేచురల్ స్టార్ నాని హీరోగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్లో నాని మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో మనమందరం కలుసుకుంటాం. జెర్సీ ప్రమోషన్స్ను కిక్ స్టార్ట్ చేస్తున్నాం. చిత్ర ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మా టీం అందరూ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో జరుగుతూ ఉంటే అక్కడే ఉన్నాం. ఇప్పుడు అందరం ఫ్రీ అయిపోయాం. ఇక ఫుల్ స్వింగ్లో పబ్లిసిటీ చేస్తాం. రెగ్యులర్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాం. జెర్సీ థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 12న, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్, హార్ట్ టచింగ్, మ్యాజికల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ జెర్సీ ఈ నెల 19న విడుదల కానుంది. నేను ఈ సినిమా కోసం తగ్గలేదు. సినిమా చేయటం వల్ల తగ్గాను. క్రికెట్ ఆడి దానికి ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకే తెలియకుండా బరువు తగ్గాను. 36 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా నటిస్తూ ఉండటం వల్ల కాస్త లావవుదామని అనుకున్నా. కానీ నాకే తెలియకుండా తగ్గిపోయాను. నన్ను నేను మర్చిపోయి ఇటీవల ఈ సినిమా చూసా. 20 సార్లు సినిమా చూసా. ఇందులో నాతో పాటు ప్రతి ఒక్కరూ నానిని మర్చిపోయి కేవలం అర్జున్ను మాత్రమే చూస్తారు. ఆర్టిస్ట్గా నాకు ఎక్స్ట్రీమ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అందరూ ఈ సినిమాకు క్రికెట్ ప్రధానమని అనుకుంటున్నారు. కానీ అంతకు మించిన సర్ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోషనల్ సినిమా. నేను ఇంతకు ముందు ఏ సినిమా చేసినా సరే ఇదే ఆఖరి రోజు అనే ఫీలింగ్ ఉండేది తప్పితే, అరే ఈ రోజు ఇది ఆఖరి రోజా అని పెద్దగా ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవరో నాతో పాటు కలిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్కు సెండ్ ఆఫ్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో ఆఖరి రోజు ఇంత బరువుగా ఇంటికి వెళ్ళింది జెర్సీ సినిమానే అని చెప్పుకొచ్చాడు నాని.